విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనల్ల శివకుమార్లు డిమాండ్ చేశారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ మహాసభ స్థానిక సుందరయ్య భవనం నందు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనల్ల శివకుమార్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యలపైన డివైఎఫ్ఐ యువజన సంఘం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం కూడా కడప జిల్లాలో డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కూడా 10-11 తేదీలు జమ్మలమడుగు పట్టణంలో అంతంత వైభవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత పాలకులు కానీ అంతకుముందు ఉన్నటువంటి పాలకులు కానీ మేము అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ఈరోజు శంకుస్థాపన చేసి 3 శిలాఫలకాలు వేసి 3 సమాజాలుగా ఈరోజు వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. ఈ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈరోజు ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలి. అమలు అయ్యేంత వరకు కూడా డివైఎఫ్ఐ అనేక పోరాటాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గుర్తు తీసుకొచ్చిందని కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే జిల్లా మహాసభలు కూడా జిల్లా నలుమూలలో ఉన్నటువంటి యువకులు కూడా అదేవిధంగా డివైఎఫ్ఐ క్యాడర్ మొత్తం కూడా 10-11 తేదీల్లో జమ్మలమడుగు పట్టణానికి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఈ మహాసభలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్.